కూలీ ఆర్ వార్ 2 రెండింట్లో మీరు ఫస్ట్ ఏ సినిమా చూస్తున్నారు? కమెంట్స్‌లో చెప్పండి. సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే 2 మూవీస్‌లో దేనికి ఎక్కువ హైప్ ఉంది, ఏది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. సో 2 సినిమాలు ఇంకో 10 డేస్‌లో వస్తున్నాయి. అయితే 2 డైరెక్ట్ సినిమాలు కాదు. కానీ 2 సినిమాల మేకర్స్ ఫోకస్ అయితే తెలుగు మార్కెట్ పైనే ఉంది. ఎందుకంటే తెలుగు సినిమా ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే కదా. సో ఏ ఇండస్ట్రీ వాళ్ళైనా సరే ఫస్ట్ తెలుగు మార్కెట్ పైనే ఫోకస్ ఉంటది. అయితే వార్ 2 అనౌన్స్ అయినప్పటి నుంచి తెలుగులో మంచి హైప్ ఉంది. దానికి ఓన్లీ రీజన్ జూనియర్ ఎన్టీఆర్. ఫస్ట్ టైం హిందీలో సినిమా చేస్తున్నాడు. అది కూడా యశ్రాజ్ ప్రొడక్షన్ అండ్ దీంట్లో రితిక్ రోషన్ కూడా ఉన్నాడు. సో వీటన్నిటి వల్ల హైప్ అయితే బాగానే ఉండే. ఇక టీజర్తో ట్రైలర్తో కూడా హైప్ అయితే పెంచారు మంచిగానే. కానీ అనుకున్న హైప్ అయితే తెలుగులో కనిపించట్లేదు. దానికి రీజన్ ఏమనిపించిందంటే నాకు జూనియర్ ఎన్టీఆర్ ఉన్న కంటెంట్ ఎక్కువ వదలలేదు. అందువల్ల మన తెలుగు ఆడియన్స్ ఈ సినిమా తెలుగు సినిమా కాదేమో అనే ఫీలింగ్లో ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. అసలు ఇంకా 10 డేసే ఉన్నది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఉన్న కంటెంట్ చాలా వదలాల్సిందే. దానివల్ల ఇంకా హైప్ ఉండేది. ఎందుకంటే ఆల్రెడీ ఇంకో పక్క కూలీ వస్తుంది. దాంట్లో స్టార్స్ అయితే మామూలుగా లేరు అండ్ దానికి హైప్ కూడా ఘోరంగా ఉంది. అయితే వార్ 2 సినిమాని మన నాగవంశీ గారు రిలీజ్ చేస్తున్నారు. సో ప్రమోషన్స్ అయితే బాగానే చేస్తాడు తను. సో ఈ 10 డేస్లో ఫైనల్ ట్రైలర్ ఏమైనా వదులుతారో లేదో చూడాలి. దానివల్ల హైప్ ఇంకా పెరగొచ్చు అండ్ ఇంటర్వ్యూస్ ఉండొచ్చు. రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఒకే స్టేజ్లో కనిపించవచ్చు. ఇవన్నీ హైప్ ఇచ్చే కంటెంటే. బట్ చూడాలి మరి ఏమైతే 10 డేస్లో. ఇంకా కూలీ విషయానికి వస్తే ప్రమోషనల్ కంటెంట్ వదలడంలో వార్ 2 కంటే కూలీ బ్యాక్ స్టెప్పే ఉంది. జస్ట్ పోస్టర్సే వదిలారు తప్ప పెద్దగా విజువల్ కంటెంట్ అయితే వదలలేదు. జస్ట్ రీసెంట్గా కొన్ని సాంగ్స్ వచ్చినాయి తప్ప. కానీ మూవీకి మాత్రం మామూలు హైప్ లేదు. దానికి మెయిన్ రీజన్ రజనీకాంత్. అది కూడా లోకేష్తో సినిమా. అండ్ ఈ సినిమాకి ఇంకో అట్రాక్షన్ ఏంటంటే సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ ఉండడం అండ్ అది కూడా అక్రాస్ ద ఇండస్ట్రీ. ఇవన్నిటితో హైప్ అయితే గట్టిగా ఉంది సినిమాకి. ఎస్పెషల్లీ తెలుగులో ఇంకా ఎక్కువ ఉంది. దానికి మెయిన్ రీజన్ నాగార్జున గారు. ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. అందులో తన లుక్ అయితే మామూలుగా లేదు. దానివల్లే నాకు తెలిసి హైప్ ఘోరంగా ఉంది. ఇంకా రీసెంట్గా వచ్చిన ట్రైలర్తో హైప్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఇక్కడ ఇందాక చెప్పినట్టు వార్ 2ని తెలుగు సినిమాలో చూడట్లేదు ఆడియన్స్. బట్ కూలీ తెలుగు సినిమా కాకపోయినా తెలుగు సినిమాలో ట్రీట్ చేస్తున్నారు. ఎందుకంటే సౌత్ సినిమా కాబట్టి కొద్ది గొప్ప స్టోరీకి రిలేట్ అవుతారు అండ్ సెన్సిబిలిటీస్ సిమిలర్గా ఉంటాయి. సో ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. పైగా మాస్ మూవీ అండ్ సినిమాలో రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, సోబిన్ సాహిర్, ఆమిర్ ఖాన్ ఇంతమంది ఉన్నారు. సో కంపేర్ టు వార్ 2 కూలీ లుక్స్ మోర్ స్ట్రాంగర్. సో ఫైనల్గా వార్ 2కి ఫ్రాంచైజ్ వాల్యూ ఉంది. ఎన్టీఆర్ క్రేజ్ ఉంది. ఫైనల్ ట్రైలర్ ఏదైనా వదిలితే ఓపెనింగ్స్ అయితే బాగుంటాయి. వెరాజ్ కూలీకి వచ్చేసరికి రజనీకాంత్ క్రేజ్, బంచ్ ఆఫ్ స్టార్స్ పవర్, అనిరుద్ మ్యూజిక్, లోకేష్ డైరెక్షన్, ఎల్సీయూ ఫ్యాన్స్, మాస్ అప్పిల్ ఇలా చాలా ఉన్నాయి. సో నాకు పర్సనల్గా ఏమనిపిస్తుందంటే ఆగస్ట్ 14కి కూలీనే కొడుతుంది అనిపిస్తుంది. నేనైతే 14కి కూలీ చూస్తున్నా. మరి మీరు ఏ సినిమా చూస్తున్నారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.